రోజా ఏమో రాజమౌళి గారితో మాట్లాడతానని మైక్ తీసుకుంది. సార్ వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. సో రాజమౌళి గారు టీ షర్ట్ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరు అని ఎవరినైనా క్వశ్చన్ అడిగామనుకోండి, ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది చెప్పే ఆన్సర్ ఎస్ఎస్ రాజమౌళి. యాక్చువల్గా ఎస్ఎస్ రాజమౌళి గారు ప్యారిస్ టూర్లో ఉన్నారండి. రాజమౌళి మూవీస్ అన్నీ ఇప్పుడు స్క్రీనింగ్ అవుతున్నాయి అనమాట. 1 వీక్ టూర్. నిన్న త్రిబుల్ ఆర్ జరిగింది, ఈరోజు బాహుబలి, రేపు ఏగా డిఫరెంట్ థియేటర్స్లో స్క్రీనింగ్ జరుగుతుంది. మేమైతే ఇప్పుడు బాహుబలి మూవీ చూడడానికి వెళ్తున్నాం. రాజమౌళి గారు కూడా వస్తున్నారు. సో ఈ టికెట్ మేము ఎప్పుడో బుక్ చేసేసాం. లెట్స్ సీ ఇప్పుడు రాజమౌళి గారిని ఏమైనా కలిసే ఛాన్స్ వస్తుందా రాదో తెలీదు. చాలా మంది క్రౌడ్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు శనివారం. సో లెట్స్ గో. హాయ్ బ్రో. బాబు రాజమౌళి ఫ్యాన్. హాయ్. హాయ్ బ్రో. సినిమా తక్కన ఉంది కదా, ఇదే అండి థియేటర్. ఈ సినిమా తక్కనది ప్యారిస్లో చాలా ప్రెస్టీజియస్ థియేటర్ అండి. ఆల్రెడీ చాలా మంది లోపలికి వెళ్ళిపోయారు అండ్ ఇక్కడ మన బ్యాచ్ అనమాట. ఇంకా లోపల కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో లోపలికి వెళ్ళి ఎవరైనా తెలిసిన వాళ్ళు కనబడితే పలకరిద్దాం. రాజమౌళిని మీట్ అవ్వడానికి ఎక్సైటెడ్, అంటే మీట్ అవుతామో తెలియదు కానీ అట్లీస్ట్ ఐఎమ్ ఎక్సైటెడ్. మీట్ అవ్వట్లేదు కానీ చూడొచ్చు అండ్ మేబీ సెల్ఫీలకి ఆటోగ్రాఫ్లకి ఛాన్స్ లేదని అంటున్నారు. చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప డైరెక్టర్స్ అందరికీ ఇక్కడ ఒక సీట్ రిజర్వ్ చేసి ఉంటుంది. అలాగే వాళ్ళకు ఒక గోల్డెన్ ప్లేట్ కూడా ఇస్తారు. ఇది చాలా అరుదైన ఘనత. ఇప్పుడు ఈ క్రెడిట్ మన రాజమౌళి గారికి దక్కింది. సో యాజ్ ఎ తెలుగు మూవీ లవర్గా, యాజ్ అన్ ఇండియన్గా ఇది మనకి చాలా ప్రౌడ్ అనమాట. రాజమౌళి సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటండి? టైం 2:30 అయింది. షో టైం 2:30కే వెయిట్ చేస్తున్నాం అనమాట. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది. సినిమా గురించి రాజమౌళి గారు చాలా విశేషాలు చెప్తారు. అలాగే వచ్చిన ఆడియన్స్ అందరినీ అడ్రస్ చేస్తారనమాట. ఫ్రెంచ్ క్రౌడ్ మాత్రం చాలా ఉందండి ఈరోజు. ఇండియన్స్ కంట ఫ్రెంచ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. క్లాప్స్ ఆపట్లేదండి జనాలు, క్లాప్స్ ఆపట్లేదు అసలు. చైర్స్ వేస్తున్నారు అక్కడ. ఇప్పుడు రాజమౌళి గారు వస్తారన్నమాట. చూడండి అసలు. Standing ovation. Thank you very much for having us here, having our film here. Thank you guys, everyone. And there were a lot of expectations on the film before the film released, and it did extraordinarily well. 5 of my father's brothers and their kids, 13 of us cousins, we used to live in one big multiple compound house. Most of the times the story writer is my father and my cousin. My music director is my elder brother. My costume designer is my wife. My line producer is my sister-in-law. My producer is my son. My playback singing, we have songs, many of the songs are sung by my nephew, and I'm trying to bring the next generation also into films. My niece, my other distant nephews and niece, all of them work with me, so they are the propelling force behind me. I don't know where he also got it registered as a language. I don't know where, but కిలికిలి భాషని అఫీషియల్ లాంగ్వేజ్ లాగా రిజిస్టర్ చేశారని చెప్తున్నారు రాజమౌళి గారు. కిలికిలి భాష గురించి చెప్తుంటే కిలకలానే అవుతున్నారు జనాలు. లాస్ట్ పావుగంటలో ఆడియన్స్లో ఉన్న 4-5 రాజమౌళి గారిని క్వశ్చన్ అడిగే ఛాన్స్ వచ్చింది. అందరూ ఫ్రెంచ్లో క్వశ్చన్ అడిగారు. దాన్ని ట్రాన్స్లేట్ చేసి రాజమౌళి గారికి చెప్పారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. రోజా ఏమో రాజమౌళి గారితో మాట్లాడతానని మైక్ తీసుకుంది. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు సై అనే మూవీ చాలా ఇష్టం.
అందులో గంగా ఏసి సాంగ్ ఉంటుంది కదా, అది చాలా క్రియేటివ్గా అనిపిస్తుంది. అది ఎవరి ఐడియా అది వాళ్ళకి ఇష్టం. ఈ పాయింట్లో అందరూ షాక్ అయ్యారండి. ఎందుకంటే రోజా తెలుగులో క్వశ్చన్ అడిగి ఆ వెంటనే అక్కడున్న ఫ్రెంచ్ ఆడియన్స్ కోసం ఫ్రెంచ్లో ట్రాన్స్లేట్ చేసింది. రాజమౌళి గారు కూడా ఇలా చూసారనమాట. ఎందుకంటే ఏంటి అమ్మాయి తెలుగు ఫ్రెంచ్ మాట్లాడుతుంది అని, ఎందుకంటే కొంచెం రేర్ కదా. So, Indian films have many songs. We have seen the films have songs. And when I made Sai, obviously, Sai a film, my third film, I also wanted, obviously we need songs, but I just didn't have duets or just dancing duets. I want to have something creative. So we created the sequence where the heroine of the film, they are walking on the road. They just get bored and they start looking at the boards or whatever is on the road, and they start just reading them continuously and singing that as a song. That idea came from the fact that me and my cousin, in those days when we were doing nothing, just like lazing around in the house in Chennai, we used to go on buses. And the city buses would take a long time to travel from one place to other. We would sit and look at the boards on the side, on the shops, and we would just, as the bus is moving, we would continuously read it. That's just a fun game for us. And when we came to say, I made that into a song, and I'm very proud of that experiment. Thank you for that. నాకు కూడా చాలా నచ్చింది. గుడ్ క్వశ్చన్ రోజా. De manière générale. Thank you very much, Bernard. Thank you for. Thank you very much for patiently listening to my answer. Thank you very much for watching Bahubali 1 and enjoying it. Hopefully you will enjoy part 2 as well. Thank you very much. It's been honor being here. Thank you very much. Thank you, sir. Namaskar. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. రాజమౌళి గారు వెళ్ళిపోయారు ఇంకా అందరూ బయట గుంపులుగా నిలబడి చక్కగా మాట్లాడుకుంటున్నారు అనమాట. షో అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. రాజమౌళి గారిని చూడడం అండ్ బాహుబలి మళ్ళీ ఫ్రెంచ్ పీపుల్ అందరితో కలిసి సినిమా థియేటర్లో చూడడం చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ రోజాకి కూడా రాజమౌళి గారిని ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ వచ్చింది. రోజా, రాజమౌళి గారిని క్వశ్చన్ అడిగేసావు, ఎలా అనిపిస్తుంది? చాలా టెన్షన్ అసలు నేను నా టెన్షన్లో ఏం మాట్లాడానో కూడా లేదు. డైలీ 3 shows అదే సాంగ్ సై మూవీలో. సో ఎప్పుడు అనుకుంటా ఉంటాం ఆ సాంగ్ చూసినప్పుడు అంతా. సాంగ్ ఐడియా ఎలా వస్తుంది అంటే రాసిన తర్వాత పబ్లిసిటీస్ అన్ని పెట్టారా, వారు పబ్లిసిటీ పెట్టిన తర్వాత పాట రాసారా? దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇచ్చారు. గుడ్ క్వశ్చన్ కూడా అన్నారు. నైస్ ఎక్స్పీరియన్స్ మొత్తానికి. మేము ఇప్పుడు ఈగా టికెట్స్ తీసుకుంటాం. సో రేపు ఈగా షో ఉంది. అంటే మొత్తం ఇది రాజమౌళి గారి 1 week టూర్. 1 week ఇలాగా డిఫరెంట్ థియేటర్స్లో స్క్రీనింగ్స్ అవుతూ ఉంటాయి అనమాట. రేపు ఏగా ఉంది. రాజమౌళి గారితో సెల్ఫీ మిస్ అయిపోయాం, కానీ రేపు ట్రై చేస్తాం. రేపు ఛాన్స్ ఉంది. ఇంకా మీట్ అండ్ గ్రీట్ సెషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తం క్యూ అనమాట. మొత్తం క్యూలో వెయిట్ చేయాలి. పెద్ద క్యూఏ ఉంది. ఈయన చూడండి, రాజమౌళి గారి సైన్ తీసుకోవడానికి మొత్తం ఈగా బాహుబలి ఈ డివిడీలు అన్నీ కొనుక్కుని తెచ్చుకున్నారు అతను. ఓయ్ ద బ్యాడ్జ్ ఓకే. Et puis, on m'a donné les cartes postales. చూడండి అసలు ఎంత క్రౌడ్ ఉందో రాజమౌళి గారిని కలిసి సిగ్నేచర్ తీసుకోవడానికి. ఎంత క్రౌడ్, క్రేజీ అసలు. అది కూడా ఫ్రాన్స్లో. ఇక్కడ కూర్చున్నారు రాజమౌళి గారు అండ్ శోభు గారు. చెమటలు కారిపోతున్నాయి క్యూ లైన్లో. విసురుకుంటా కూర్చున్నాం. అసలు ఈ కెమెరా చూసిన వాళ్ళు అందరూ షాక్ అయిపోతారు, ఏంటి ఈ కెమెరాలో ఎంత క్వాలిటీ వీడియో అలా వస్తుందని చెప్పేసి. వావ్. Which country are you from? I'm from France. Oh. And so it's French people who made this. It's looking very nice. Butter Chicken Club. Okay. Go on the Instagram page. And Okay, the Butter Chicken Club. Okay. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం. నమస్తే సార్.
సార్ వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. చాలా హ్యాపీగా ఉందండి. నిన్న బాహుబలి అది మేకింగ్ చూసాను సార్. అసలు రియల్లీ వెరీ మచ్ ఇన్స్పైరింగ్ స్టోరీ అండి. నిజంగా ఇట్ విల్ ఇన్స్పైర్ లాట్ ఆఫ్ పీపుల్ టు వర్క్ హార్డ్ అండి. అమేజింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. Combien il en reste à signer encore? సో ట్రూలీ హ్యాపీ మూమెంట్ అండి. వెరీ హ్యాపీ Vous voulez que మూమెంట్. je prenne en... Ah. Il faut qu'à un moment, après, vous retournez tous D'accord, vers oui. moi, je vous prends en photo. Super. Vous expliquez à votre oncle ou papa. వావ్, అమేజింగ్ సార్. Allez, pitié. Vas-y, ils sont tous le థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్క ఫోటో సార్. వచ్చింది రోజా, వచ్చింది రోజా. రోజా ఏం రాశారు? చూపించు ఇటురా. ఇటు ఎలా తిరుగు. సో రాజమౌళి గారు టీ షర్ట్ మీద రోజా సునీల్ అని రాశారు. అసలు క్రేజీ మూమెంట్ గైస్. సూపర్ అండి. నిన్న మేకింగ్ చూసాను సార్. అమేజింగ్ అని చెప్పాను. క్రేజీ మూమెంట్ అండి నిజంగా. రాజమౌళి గారు మాట్లాడడం ఏంటి? వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ అసలు. అందరం హ్యాపీ. మా ఫేసుల్లో కనిపిస్తుంది హ్యాపీనెస్ మీకు. అభినవ్ మన లాంగ్ టర్మ్ సబ్స్క్రైబర్ అనమాట. ఛానల్ బిగినింగ్ నుంచి ఎప్పటి నుంచో మన హైదరాబాద్లో కూడా నన్ను కలిసాడు వచ్చి ఫస్ట్ టైం. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అభినవ్. అండ్ తను ఈరోజు మనం టీ షర్ట్ మీద సిగ్నేచర్ తీసుకున్నాం, తను ఫోన్ మీద సిగ్నేచర్ తీసుకున్నాడు. చాలామంది దగ్గర కార్డ్స్ డివిడీస్ లేవు కదా. వెరీ నైస్. ఫోన్ మీద డైరెక్ట్ ఫోన్ కేస్ కాదు ఇది. ఇట్స్ బ్యూటిఫుల్ మెమరీ ఇండీడ్. క్రేజీ అసలు. సూపర్ డూపర్ డే అండి. వెరీ మెమరబుల్. ఇప్పుడే ఏగా మూవీ కూడా చూసేసాం. ఆడియన్స్ రియాక్షన్ చూసారా? అమేజింగ్ అసలు. రాజమౌళి గారు కూడా ఏగా గురించి మాట్లాడారు. అండ్ ఇవాళ మూవీ కంటే కూడా రాజమౌళి గారిని క్లోజ్గా ఫ్యామిలీ అందరం కలడం సూపర్ హ్యాపీ అసలు. చాలా అన్రియల్గా అనిపించింది. అండ్ ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నారు అసలు. చాలా డౌన్ టు ఎర్త్. టీ షర్ట్ మీద మా ఇద్దరు పేర్లు రాశారు. అండ్ తెలుగు ఫ్యామిలీ అని చెప్పి అన్నారు. క్రేజీ బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. లైక్ కొట్టండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. రాజమౌళి గారికి షేర్ చేయండి వీడియో. బాయ్ బాయ్. బాయ్.